నీ ప్రాణాన్ని విలువైనదిగా చూశాడు కాబట్టి తన ప్రాణాలని సైతము లెక్క చేయకుండా కలువరి గిరిలో ఆ సిలువ యాగంలో తన ప్రాణాన్ని పెట్టాడండి నీకోసం. బికాస్ ఆయన యొక్క కంటిలో నువ్వు చాలా విలువైన దానివి. యు ఆర్ వర్తీ ఇన్ హిస్ ఐస్. అందుకే తన భాగ్యాన్ని విడిచిపెట్టి శ్రమను ఎంచుకున్నాడు నీకోసం. మరి ఈ దినాన నువ్వు నీకున్న నీ పనిని బట్టో, లేకపోతే నీకున్న ఫోన్ని బట్టో, లేకపోతే నీకున్న ఈ యొక్క సోషల్ మీడియాని బట్టో, లేకపోతే మరి ఏ ఇతర విషయాలను బట్టో దేవుని పక్కన పెట్టేస్తున్నావా? నథింగ్ ఈజ్ మోర్ వర్తీ దాన్ స్పెండింగ్ టైం విత్ జీసస్ కదా. గ్రహించండి, ప్రార్థించండి, దేవుళ్ళు ఎదగండి. అపవాది ఎన్నో డిస్ట్రాక్షన్స్ తీసుకొస్తాడు మీరు ప్రార్థన చేయకుండా. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసావా, నీ యొక్క ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. ఆ యొక్క ప్రార్థనకి దేవుడు ఆమేన్ అంటాడు. అదే నువ్వు